ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ వచ్చేసి 7 శనివారాల వ్రతం చేసుకుంటున్నాను. ఆ వీడియోని మీతో షేర్ చేసుకుందామని వచ్చేసాను అనమాట. లెట్స్ గో, వీడియోలో స్టార్ట్ వెళ్ళిపోదాం. ఓకే, ఫస్ట్ అయితే ఒక పీటను అయితే ఏర్పాటు చేసుకున్నాను. మా ఇంట్లో మా పెళ్లి పీటలు ఉన్నాయి, ఇంకా వాటితో నేను చేసేసాను అనమాట. తర్వాత దాని మీద అయితే బియ్య పిండితో అయితే ముగ్గు వేసుకొని దాని మీద పసుపు కుంకుమ వేసుకొని ఒక క్లాత్ని అయితే పరుచుకొని వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉందన్నమాట మా ఇంట్లో. అదైతే తీసుకొని చక్కగా తులసిమాలతో అలాగే మల్లెపూలతో చామంతులతో దేవుణ్ణి అయితే నేను మంచిగా అలంకరించుకున్నాను అనమాట. దేవుణ్ణి అయితే మంచిగా అలంకరించుకున్న తర్వాత ఇంకా వినాయకుడి ఫోటో, ఏ పని చేసినా ఎటువంటి విఘ్నాలు లేకుండా ఉండాలి కాబట్టి వినాయకుడి ఫోటో ఉందన్నమాట. వినాయకుడి ఫోటో అలాగే లక్ష్మీ కటాక్షం రావాలని లక్ష్మీదేవి ఫోటో తీసుకొని వాటికి కూడా పసుపు గంధం బొట్లు పెట్టుకొని వాటికి కూడా చామంతి పువ్వులు పెట్టుకొని వాటిని అయితే దేవుడి దగ్గర అయితే అమర్చుకున్నాను అనమాట. తర్వాత ఒక గౌరీదేవిని కూడా చేసుకోవాలి కాబట్టి గౌరీదేవిని చేసుకొని పసుపు కుంకుమతో అలంకరించుకొని ఆమెను కూడా పూలతో అయితే అలంకరించుకున్నాను. తర్వాత ఇంకొక పీట వేసి దాని మీద ఇంకో క్లాత్ వేసుకున్నాను అనమాట. దాని మీద వేసుకొని నేను తయారు చేసుకున్న ప్రసాదాలను అయితే పెట్టుకున్నాను. పులిహోర, అలాగే పాయసం, అలాగే దేవుడికి ఎంతో ప్రీతికరమైన చలివిడి, పానకం, అలాగే నల్ల ద్రాక్ష. ఇంకా తర్వాత అయితే నేను దేవుణ్ణి పిండి దీపాలను అయితే తయారు చేసుకున్నాను. 7 దీపాలు అయితే చేయలేదన్నమాట, 3 దీపాలు చేసుకున్నాను. 3 పిండి దీపాలు చేసుకొని వాటిలో 7 ఒత్తులు కలిపి అయితే చేసుకున్నాను అనమాట. 7 ఒత్తులు అయితే పెట్టుకున్నాను. ఆ తర్వాత అటు ఇటు కూడా దీపారాధన కుందులు ఉంటాయి కదా, దీపారాధన కుందులు కూడా పెట్టుకొని వాటిల్లో కూడా ఒత్తులు అయితే వేసుకున్నాను అనమాట. వాటిల్లో ఒత్తులు వేసుకొని దీపారాధన చేశాక తర్వాత దీపారాధన ఒత్తుల్లోనేమో నువ్వుల నూనెతో చేశాను. అలాగే పిండి ప్రమిదల్లోనైతేనేమో ఆవు నెయ్యితో అయితే ఆవు నెయ్యితో పిండి ప్రమిదల్లో పోసుకొని ఆ 7 దీపాలు పెట్టుకున్నాను అన్నమాట. ఆ 7 దీపాలను పెట్టుకొని వాటిని అయితే మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ పూజనే కాదు, ఏ పూజకైనా సరే మనము అగ్గి పుల్లలు ఉంటాయి కదా, వాటితో అయితే వెలిగించరాదు. ఎప్పుడైనా సరే వాటితో వెలిగించకూడదు అనమాట. వాటితో వెలిగించకుండా మన అగరబత్తీలతో అయితేనే వెలిగించుకోవాలి. అలాగే నేను దేవుడికి కొబ్బరికాయ అయితే కొట్టుకున్నాను అనమాట. కొబ్బరికాయ అయితే కొట్టుకొని దేవుడి ముందు కొబ్బరికాయ కూడా పెట్టుకున్నాను అనమాట. ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది. ఇంకా తర్వాత 2 అరటిపండ్లు తమలపాకు అవి పెట్టుకొని అవి కూడా పెట్టేసుకున్న తర్వాత అగరబత్తీలు కూడా వెలిగించేసుకొని తర్వాత అయితే ఇంకా కొబ్బరికాయ అయితే కొట్టుకున్నాను అనమాట. కొబ్బరికాయ కొట్టుకున్న తర్వాత